చెదరిన వారిని బాగు చేయు వాడని వారి గాయములన్నీ కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లరా, మాటలతో వర్ణించలేని, కలములతో రాయలేని నాలుక త్వరగా రాయువాని పెన్నలాగా ఉంది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. యేసు రాజును గూర్చి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. హృదయం ఉప్పొంగాలంటే వినికిడి కావాలి. అనేక విషయాలు వింటున్నప్పుడు ఎప్పుడు హృదయం ఉప్పొంగుతుంది? హృదయం ఎప్పుడు ఉప్పొంగుతుంది బిడ్డ? ఆనందాన్ని తీసుకుని వచ్చే విషయాన్ని విన్నప్పుడు, సంతోషాన్ని తీసుకొచ్చే విషయాలను వింటున్నప్పుడు హృదయము ఉప్పొంగుతాయి, శరీరం ఉల్లసిస్తాయి. ఇక్కడ అంటున్నారు ఒక దివ్యమైన సంగతి. దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయము 2వ లేఖనములో ఇలా సెలవిచ్చింది. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది. అలా ఉన్న ప్రదేశం మీద జలములు, ఆ జలములు శూన్యములో ఉంటే ఆ జలముల పైన ఆత్మదేవుడు అల్లాడుచున్నాడు. హల్లెలూయా. అల్లాడడం అంటే పొదగడం. ఎలాగ ఒక కోడె గుడ్ల మీద ఎలా అయితే పొదుగుతుందో, హల్లెలూయా, అలాగా పొదగబడాలి. అది అస్తమాను లేచి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ వచ్చి గుడ్ల మీద ఉండదు. అది అనగడం అంటే దేవుని సన్నిధిలో ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకోవడం. కనుక చెప్దామా? హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకోవడం అంటే ఒక అగ్ని రాజపట్టబడాలి. ఆ అగ్నిలో నీ శూన్యము, నీ కష్టము, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రార్థన అనే పొదుగులోనికి తీసుకురావాలి. ప్రార్థన అనే ఒక పొదగబడే అనుభవంలోనికి నువ్వు వచ్చేయాలి. ఆత్మ సంబంధమైన పొదుగుటం. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా పొదగబడే అనుభవాన్ని కావాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, 40 పక్కనే చూడండి, 46వ కీర్తన 1వ శరణము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఆపత్కాలములలో మరి నమ్ముకోదగిన సహాయకుడిగా ఉన్నాడంట. దేవుడు అనే పెద్ద అక్షరాలతో ప్రారంభించారు. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. వీళ్ళారి ఈ మాటలకు అర్థం ఏంటో ఎప్పుడైనా మీరు గమనించారా? ఆశ్రయము అంటే ఏంటి? ఆశ్రయం ఆశ్రయమే యేసునాదాని, ఆశ్రయమే నా ఆశ్రయమే, ఆశ్రయమే, ఆశ్రయం ఆశ్రయమే యేసునాదాని, నీ ఆశ్రయమే నా ఆశ్రయమే.
ఒంటరిగా ఉన్న వేళలో, శూన్యములో ఉన్న వేళలో ఒక ఆశ్రయాన్ని కోరుకుంటుంది ప్రాణం, ఒక ఓదార్పును కోరుకుంటుంది ప్రాణము, ఒక ధైర్యాన్ని కోరుకుంటుంది ప్రాణం. పరిశుద్ధాత్మ దేవుని కృపలో పొదగబడే అనుభవంలోనికి వెళుతున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టిని చేసేటప్పుడు దేవుడు ఏం చేశారంటే మొట్టమొదట పొదిగారు, అల్లాడుతూ వచ్చారు, జలముల మీద అల్లాడారు. దేని మీద అండి? జలముల మీద. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు జలము పేరేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీ శరీరం మీద, నీ ప్రాణం మీద, నీ ఆత్మ మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులందరూ మిద్ది మీద ప్రార్థనకు కూర్చున్నారు. 10 రోజులు గడిచాయి. హల్లెలూయా. ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. ప్రార్థనలో ఏం జరుగుతాయంటే పరిస్థితులు తలక్రిందులు అవుతాయి. కనుక చప్పట్లు కొట్టండి. ప్రార్థనలో పరిస్థితులు అసాధారణమైన రీతిలో మారిపోతాయి. ప్రార్థన ఏం చేస్తుందంటే ఉబుకే నీటి ఊటలాగా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. 46వ కీర్తనలో దేవుడు ఆశ్రయం అంటున్నాడు. దేనికి ఆశ్రయాన్ని ఇస్తాడు? ఈ లోకములో ఒక స్త్రీ గాను ఒక పురుషుని గాను దేవుడు సృష్టించారు కదా. పురుషుడు స్త్రీ యొక్క ఆశ్రయం కోసము, స్త్రీ పురుషుని యొక్క ఆశ్రయం కోసము ఎప్పుడు చూస్తారంటే వారి ఎదుగుదల వచ్చినప్పుడు. హల్లెలూయా. యుక్త వయస్సుకు వచ్చినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇలా సెలవిస్తున్నాయి. దేవుని యొక్క వాక్కు మన మీద అలవాడుతున్నప్పుడు హల్లెలూయా చాలా చాలా లోతైన మర్మాలు బయలుపరుస్తున్నాడు. చూడండి. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిమళ సువాసనగా మారిపోవాలంటే, జీవిత చరిత్ర మారాలంటే అనండమ్మా, ఏ చరిత్ర? జీవిత చరిత్ర. చాలా జీవితాలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. చాలా జీవితాలు ఇంకా ఆశ మీద అడుగులు వేసుకుంటూ వెళ్తుంటాయి. కానీ పరిశుద్ధమైన ఆత్మదేవుడు పనిచేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందంటే ఒక దివ్యమైన సంగతితో హృదయం పులకరించిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. 7వ వచనం చదవండి అమ్మా. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్రి కంటేను హెచ్చుగా ఉన్నట్లుగా నిన్ను దేనితోటండి? ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట. ఆనంద తైలము. దేవుడు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మని ఆనందమై ఉంది. హల్లెలూయా. ఈ భూమిలో ఆనందము దొరకదు. ఈ లోకములో మనుషులలో ఆనందం దొరకదు. ఈ లోకములో మరి పరిస్థితుల పట్ల ఆనందం దొరకదు. నువ్వెక్కడ వెతికినా ఆనందం దొరకదు. సంతోషం పెదవుల మీద నుండి వచ్చేది, ఆనందం గుండె లోతుల్లో నుండి వచ్చేది. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం కరిగిపోతాయి కానీ ఆనందం నిలిచిపోతాయి. హల్లెలూయా ఆనందం. హల్లెలూయా హల్లెలూయా. ఆనందం ఆనందం ఆనందమే శాశ్వత సీయోను నివాసమే. ఎక్కడండి? శాశ్వత సీయోను నివాసములో దేవుని నీతికి ఆనందం ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి, భక్తిహీనతను ఎవరు ద్వేషించగలరండి? భక్తిహీనతను ఎవరు ద్వేషిస్తారో తెలుసా? దేవాది దేవుడు ద్వేషిస్తారు. నీ పక్షంగా దేవుడు
దేనిని ద్వేషిస్తున్నాడంటే నీలో ఉన్న భక్తిహీనతను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. అదో భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఆగమ్మ బిడ్డ, హల్లెలూయా. భక్తిహీనత ద్వేషించుచున్నావు అని కీర్తనలో మనము ధ్యానం చేశాము. 45వ కీర్తన 7వ లేఖనములో భక్తిహీనతను ద్వేషించుచున్నావు, నీతిని ప్రేమించుచున్నావు. ఏ నీతి అండి? స్వనీత, స్వచిత్తమా, మానవ నీత, మనుషులు నేర్చుకున్న నీత, కుటుంబం నుండి వచ్చిన నీత, ప్రజలలో నుండి వచ్చిన నీత, వారిని వీరిని చూసి నేర్చుకున్న నీత కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిచ్చిన అసాధారణమైన నీతి. అసాధారణమైన నీతి. అసాధారణమైన నీతి ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది అక్కడ చదవండి. భక్తిహీనతను ఆగమని ఆర్డర్ వేస్తుంది. హల్లెలూయా. మానవులో ప్రతి మానవుడిలో ఏముందండి? భక్తిహీనత ఉంది. భక్తిహీనత ఉంది. ప్రతి నరుడిలో భక్తిహీనత ఉంది. భక్తిలో హీనత అనండి, హీనించిపోవడం. దేనిలోని? భక్తి చేయడంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నిత్యానందానికి మూలము. సామెతల గ్రంథములో కొన్ని 100 సార్లు వ్రాసి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆరోగ్యదాయకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా భక్తిహీనత లేని మానవుడు ఎవరున్నారండి? ఎవరైనా భక్తి పరుడుని అని చెప్పుకోగలరా? ఈ భూమిలో యేసు తప్ప ఎవరు లేరండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్యను దేవుడు ఎలా చేశారో తెలుసండి? సమస్త మనుషులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కొట్ట చప్పట్లు కొట్టి దేవుని నామమున చూడండి. ఎందుకంటే మనకి ఇంత ఆనందం, ఎందుకింత మనకి ఇంత కుతూహలం, ఎందుకింత పండుగ? యేసే మన పండుగ, యేసే మన యొక్క కౌగులింత. ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయన యొక్క గ్రంథాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకుంటున్నారు చెప్పండి? హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని రోజు ముద్దు పెడుతూ ఉండాలి. అక్కడ పరలోకంలో నీకేమవుతాయి అంటే యేసయ్యకు ముద్దులు కనబడుతుంటాయి. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. సంవత్సరానికి 2-3 బైబిల్ నలిగిపోవాలి నీ చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంచుమించు 4-5 బైబిళ్ళు నలిగిపోతాయి. హల్లెలూయా. బైబిల్ తిప్పి తిప్పి చదువుతున్నప్పుడు బైబిల్ నలిగే కొలది నీ జీవితం వికసిస్తాయి, పరిమళ సుగంధంగా పుష్పిస్తాయి, వెదజల్లబడతావు. హల్లెలూయా. అనేకులకు వేదికగా మారిపోతావయ్యా. హల్లెలూయా, వేదిక. హల్లెలూయా. నిన్ను చూచేవారు ఆనందిస్తారు. నువ్వు ఒక ఆశ్రయంగా మారిపోతావు, ఒక ఆశ్రయ దుర్గము. దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎంత ఆనందిస్తావో తెలుసా? 2 విషయాల్లో దేవుడు విజయాలు ఇవ్వబోతున్నాడు. 1 భక్తిహీనత మీద, 2 ఇహలోక సంబంధమైన దురాశల మీద. కాబట్టి ఈ రెండాటల మీద జయం పొందుకున్న
మానవుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒకడు లేడు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎంత ఆరాధించాలంటే మన జీవితకాలం ఆరాధిస్తూనే ఉండాలి. ఆరాధన అంటేనే అర్పించుకోవడం. ఏంటి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అలా చెప్పాలి. ఆరాధన అంటే అర్థించడం కాదు, అర్పించుకోవడం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును, ఆసక్తితో నా మనసుతో ఆరాధింతును, నా బలముతో ప్రేమించేదన్ ఆరాధన. అడాలి గట్టిగా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. భూమికి సంబంధించిన దాని పేరేమో ప్రార్థన. భూలోకానికి సంబంధించిన దేవుడికి మానవుడికి ఉన్న స్థానము పేరు ప్రార్థన. హల్లెలూయా. పరలోకానికి దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్న దాని పేరేమో ఆరాధన. హల్లెలూయా. ఎవడో ఈ రెండు రెక్కలు నీకు ఉన్నాయి. ఒక పక్కనేమో ప్రార్థన అనే రెక్క, మరో ప్రక్కనేమో ఆరాధన అనే. ఈ రెక్కలు రెండు ఉంటే పై పైకి ఎగురుతూ వెళ్ళిపోతావు నువ్వు. అందుకే అన్నాడు, పక్షిరాజు రెక్కల వలె నీ రెక్కలను చాపి ఎగురుతూ వెళ్తున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఎవరికి దొరకనంత పైకి వచ్చిస్తూనే ఉంటాడు. క్రైస్తవుడు అంటే పైన ఉన్నవాడు అని అర్థం. హల్లెలూయా. ఎప్పుడు డౌన్గా ఉండడు, ఎప్పుడు డౌన్ అవ్వవు. క్రైస్తవుడు అంటేనే అన్నిటికీ జవాబు పొందుకున్నవాడు అని అర్థము. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ప్రాణ ఆత్మ శరీరానికి సంబంధించిన జవాబు, ప్రాణ ఆత్మ శరీరానికి సంబంధించిన జవాబు, లోకానికి సంబంధించిన జవాబు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే కొదువ లేకుండా నిన్నేం చేస్తాడు తెలుసు. అసలు నువ్వెవరో తెలిసిపోతే నువ్వు పులకరించిపోతే ఆ ఒళ్ళు. హల్లెలూయా. యేసు నాలో ఉండే నన్ను తలపుతో హృదయం తుల్లేనమ్మా, స్తోత్రం అని చెప్పునమ్మా. యేసు నాలో ఉండే నన్ను తలపుతో. అబ్బా ఏట తలంపు చెప్పండి అలా, చెప్పండి అలా. ఏట తలంపు? యేసయ్యే నాలో ఉన్నాడన్న తలంపే రాగానే హృదయం ఏమవుతుందంటే పులకరిస్తున్నాయి. ఆయన నంబర్ అన్నాను. పులకరిస్తుంది, జలధరిస్తుంది, ఉజ్జి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. లోపలని విజయాలు నీ సొంతమైపోతాయి. హల్లెలూయా. నీకు ఎవరు ఊహించలేని రీతిలో ఆకాశ వాక్యంను తెరిచేసి పట్టజాలను దీవులతో నింపేస్తాడు దేవుడు. హల్లెలూయా. భూమి మీద దేనికి వాల్యూ ఉందంటే ప్రార్థనలో ఉన్న కన్నీటికి వాల్యూ ఉంది. కొంతమంది చెప్పట్లా. హల్లెలూయా. ఈ భూమిలో ఏ చెమటకు వాల్యూ ఉందంటే ప్రార్థన ఆరాధనలో కాచే ప్రతి చెమటకు, ప్రతి కన్నీటికి దేవుడు తూకం వేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అనండి. ఓహో హల్లెలూయా. జయము మనదే. చెప్పండల్లా, చెప్పాలి చప్పట్లు కొడుతూ. జయ రాజు యేసు కింద సేవకు వస్తమే బైబులేక మనము. హల్లెలూయా. జయరాజు జెండా కింద మనం ఉన్నామండి. జయము మన దేవుడి పేరు. వెనక కొడిగేసే కాలములో లేమో. మన కాలము పేరు దివ్య సంగతి. హల్లెలూయా. ప్రతి క్షణము దివ్యమైన రోజులండి.
ఈ లోకంలో చాలామంది అక్కడికి పరిగణిస్తూ ఉంటారు. సార్ దివ్యమైన రోజు ఏదైనా ఉంటే చెప్పండి, దివ్యమైన గడియలు ఏమైనా ఉన్నాయో చెప్పండి, దివ్యమైన సంగతి ఏదైనా ఉంటే చెప్పండి, కొంచెం కాలం చెప్తారా, టైం చెప్తారా అని అంటారు. హల్లెలూయా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడు. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అనాలి, అందరూ అనాలి, ప్రతి ఒక్కరు అనాలి. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరంగా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఏమి చేత చేయబోతున్నాడంటే శక్తి చేతను, ఆత్మ చేతను, తన బలము చేతను, తన వాక్కుని పంపి నడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అసాధారణమైన ఆశీర్వాదాలు ఎంతమంది కావాలి చెప్పండి, చెప్పాలి. ఒక అమ్మాయి ఇద్దరు ఇంకా ఎత్తాలి. హల్లెలూయా. అసాధారణమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? సాధారణమైన ఆశీర్వాదాల కోసం కొట్లాడకూడదన్నా. హల్లెలూయా. ఇక భూమి నిండా ఉన్న వాళ్ళందరికీ ఏమన్నా తెలుసు? సాధారణమైన ఆశీర్వాదాలు. వాళ్ళకి ఆడి కారున్నా, గోడి కారున్నా, వాళ్ళకి భూమి అంతా సంపాదించుకున్నా, వాళ్ళకు ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఏం లెక్క కట్టుతున్నాడంటే సాధారణమైన ఆశీర్వాదాలు అవి. హల్లెలూయా. మరి అసాధారణమైన ఆశీర్వాదం ఏది? అసాధారణమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? హల్లెలూయా. అది తెలిస్తే నువ్వు ఎగిరి కొద్దేస్తావు కెబుమని. హల్లెలూయా. ఏంటో తెలుసా? నిండుగా పాపాత్ములమైన మనకి ఆ శిరు నుండి పాదము వరకు కొంచెమైనను స్వస్థత లేకుండా, కొంచెమైనను పరిశుద్ధత లేని రక్తము వల్ల ఎర్రగా మన పాపములు కనగబెడుతూ ఉండగా యేసయ్య ఏం చేశారంటే జాయిగా నడుచుకుంటూ రాలేదు, పరిగెత్తుకుని వచ్చేసి నిన్ను ముద్దు పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఉంగరం తీస్తే తొడిగాడు. హల్లెలూయా. ఎవరికంటే? ఎవరికి చెప్పండి? ఈ భూమి మీద యేసయ్య అన్న ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరిలోనూ భక్తిహీనత ఉందా లేదా చెప్పండి, ఒప్పుకోవాలి. ఎవరైనా దశంభాగం 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నారా? 24 గంటల్లో 2 గంటలు 2.5 గంటలు దశంభాగం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నావా? హల్లెలూయా. 8 గంటలు అన్య భాషలు పలుకుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఏది? హల్లెలూయా. ఏదే? హల్లెలూయా. ఎక్కడ కొదువైపోయింది? మన లైఫ్లో భక్తి కొదువైపోయింది. మన లైఫ్లో ఈ లోక సంబంధమైన దురాశల మీద వెళ్ళిపోతూ ఉంది. అందుకే నా ముందు సిలువ, నా వెనుక లోకాసర్, నాదే దారి. ఏంటండి భక్తుడు ఎలా పాడుతున్నాడు? నా ముందు సిలువ అనండి, నా ముందు సిలువ, నా వెనుక లోకాసర్, నాదే దారి. హల్లెలూయా. ఇదే దారా? గోదారమ్మని ఏమన్నా? హల్లెలూయా. మన దారి ఏ దారి అంటే మన యేసయ్య రాబోతున్న పరలోక దారి. ఎందుకోసం అంటే బాగా వాక్యం చాలా మంది గమనించాలి, ఆత్మతో గమనించాలి. అందుకే దేవుడు రాశాడు, చెవి గలవాడు వినుగా కానీ ఆత్మ చెప్పుచున్న సంగతులు. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవి కలిగిన వాడు వినాలి. చెవి ఎవరికుంది? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చేయండి. వచ్చేసామా లేదా చెప్పండి? వచ్చేసిన మనకి ఏమిచ్చాడు?
విశ్రాంతి ఇచ్చాడు. హల్లెలూయా. ప్యారడైజ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్యారడైజ్ అనండి. ప్యారడైజ్ అనాలి. పరదేశు దాని పేరు. హల్లెలూయా. హల్లెలూయా. విడిది గది దాని పేరేంటి? విడిది గదిలో ఎవరుంటారండి? పెళ్లి కూతురు ఉంటుంది. హల్లెలూయా. పెళ్లి కూతురుతో పాటు ఏముంటాయి? పెళ్లి కూతురికి కావలసిన సమృద్ధికరమైన సామాన్లు దాంట్లో ఉంటాయి. ఆ రోజు వెళ్ళి పెళ్లి కూతురిని సగం పెట్టుకో సగం తీసే అంటే లాభం కూడా అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కూతురికి కావలసినవన్నీ ఉన్న గది పేరే విడిది గది. హల్లెలూయా. ఈ భూమి పేరే విడిది గది. హల్లెలూయా. ఈ భూలోకం పేరు విడిది గది. ఈ భూలోకంలో యేసయ్య నీకేమిస్తున్నాడంటే చదివితే ఆశ్చర్యపోతావు ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కీర్తన 45వ కీర్తన 8వ వచనము. నీ వస్త్రములెల్లా బిడ్డా భక్తుడా బిడ్డా నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. గోపరస వాసనే. అగరు వాసనే. లవంగపు పట్ట వాసనే. ఎన్ని వాసనలు రాశాడండి ఇక్కడ? 3. ఎన్ని వాసనలు? 3 వాసనలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. పూర్వకాలం ఏం చేసేవారంటే రథవది శుభ్రంగా భోజనం చేసేసి లాస్ట్లో ఆ ఆకుల్లో కాస్తంతా అవి వేసి ఆ లోన నోట్లో పడేసి పచ్చని దాన్ని ఏం చేసేసేవారు? అటు ఇటు నవ్వులేసినప్పటికీ అది పచ్చనిది ఏమయ్యేదమ్మా చెప్పాలి. ఎర్రగా అయిపోతే అది ఏమిటో వదపోతే ఏం చేస్తున్నావు రా అని ఊసేవాడు. ఊతున్నప్పటికి నోరంతా ఏమైపోయింది? ఎరుపు. చెప్పండి అనాలి. ఎరుపు అనండి. నోరు ఎరుపు. హల్లెలూయా. మన నోరు దోషములతోనూ పాపములతోనూ లోపములతోనూ అక్రమములతోనూ అతిక్రమములతోనూ నిండిపోయిన మన బ్రతుకులలోనికి పచ్చగా ఉన్న యేసయ్య వచ్చి నలిగిపోయాడు ఎర్రగా. అందుకే ఆయన పేరు రత్నవర్ణుడు. హల్లెలూయా. కొట్టవే చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు ఆయన కన్నులు అగ్ని జ్వాలలు. ఏంటండి? అగ్ని జ్వాలలు. అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడా అపరంజిని ఓలిన పాదములు గలవాడా యేసయ్యా స్తోత్రము. ఏంటి? ఉత్తరమా? పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకునే వాళ్ళు ఎంత బాగుంటుందో. హల్లెలూయా. ఎదురు చూసినప్పటికి మా ఇంటికాడికి వచ్చి పోస్ట్ అనేవాడు. హల్లెలూయా. పరిగెత్తుకుని వెళ్ళిపోయేలా చెప్పేగానే ముందుగా నేను రాసేవారంటే ప్రియమైన. దాంట్లో ఎలా రాసేవారండి? నా ప్రియాతి ప్రియమైన. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులకు ఎంత బాగుంటుందండి. ఇప్పుడా గుడ్ మార్నింగ్ వాట్సాప్లో పంపేస్తున్నాం. హల్లెలూయా. అక్కడ పంపుతున్నామో లేదో తెలియదు, ఇక్కడ పంపుతున్నామో లేదో తెలియదు. ఏదైనా అక్కడంతా మంచిది పంపాడు అనుకో, ఇలా నొక్కినప్పటికీ నవ్వు ఏడుపు దుఃఖము సంతోషం వచ్చేస్తున్నాయి. దాంట్లో ఏదో నొక్కేస్తున్నాం అంతే. హల్లెలూయా. అంతే కదండి. హల్లెలూయా. అంత స్పీడ్ లాగో అయిపోయింది. నన్ను అడిగితే ఎందుకు లాగో అలా స్పీడ్ అవుతూనే మంచిదయింది. ఎందుకంటే నా యేసయ్య స్పీడ్గా వచ్చేస్తున్నాడు కాబట్టి. చెప్పట్లో నన్ను అడిగారు, అయ్యా ఎందుకయ్యా నాయకుడు అంతలాగా మరి సడన్గా ఇలా జరిగిందంటే నాతో అన్నాడు దేవుడు, మెరుగుదిద్దడానికి మరుగుపరిచాడు అన్నాను. చెప్పట్లో హల్లెలూయా. మెరుగుదిద్దడానికి మరుగుపరిచాడు. ఆమేన్.
కొంచెము కాలం మాత్రమే అనండి అనండి. ఆ తర్వాత వచ్చేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. దుష్టునికి కొద్ది కాలమే విజయం. హల్లెలూయా. దుష్టుడో ఉబ్బిపోతున్నాడు బయట. హల్లెలూయా. బాధ తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఏంటంటే అది అవినీతి అక్రమం ద్వారా వచ్చింది. హల్లెలూయా. అవినీతి అక్రమం ద్వారా వచ్చింది కాబట్టి అది కొంచెం కాలమే. కానీ అనీతిమంతులకు నీతిమంతుడు యేసు రక్తము ద్వారా వచ్చిన విజయము శాశ్వత కాలము. యేసు ప్రభు వారి పేరేంటో చదువుకుని అప్పుడు వెళ్ళే కంటే ముందు మనం యేసు ప్రభు వారు చేసుకోబోయే అమ్మాయి కోసం కొంచెం వివరంగా తెలుసుకుంటున్నాం. ఎన్ని వాసనలు? 3 వాసనలు. ఒక వాసన పేరు చెప్పమ్మా. ఒక వాసన పేరేంటి? గోపరస వాసన. కొంతమంది సెంట్లు పొంకమంటే అబ్బా మేము సెంట్లు పొంకమండి. హల్లెలూయా. పొంకపోతే మాని. హల్లెలూయా. నేను మాత్రం పొంగడం మాను. హల్లెలూయా. పౌడర్ పొంకవేనా? పౌడర్ ఎప్పుడో మానేసావంటే మానేస్తావా? హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్య సువాసన. ఆమేన్. యేసు ఎవరిలో ఉంటారో వాళ్ళు సువాసనగా ఉంటారు. ఒక మజాగా ఉంటుంది. హల్లెలూయా. యేసు అనండి. యేసు అనండి. యేసు 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 యేసు. అలాగే కొట్టుకుంటుంది గుండె. సోదరు చెప్పండి. ఏ హల్లెలూయా. ఏది పేరు అవుతుంది? ఏ హల్లెలూయా. ఆ తర్వాత మనిషికి ఏమైనా అల్లుడు వచ్చేసి, శోధన వచ్చేసి, సమస్యలు వచ్చేసి ఏం చేస్తుంటాడు మనిషి? ఏమంటాడు చెప్పండి. హల్లెలూయా. 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 దేవుడు మనలోనే ఉన్నాడు. అయితే మనము గుర్తించాలంటే మానము ఏమవ్వాలంటే రాణి అయిపోవాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏమండోయ్, యేసు ప్రభువారు రాజు, మనమేమో రాణి. పట్టాభిషేకం త్వరలో జరగబోతూ ఉంది. హల్లెలూయా. ఏం జరగబోతుంది? హల్లెలూయా. ఆయన ఎవరికో జరిగింది పట్టాభిషేకం. సగం పట్టాభిషేకం అది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఉపయోగం లేని పట్టాభిషేకాలు అవన్నీ. హల్లెలూయా. మోసాలతో వచ్చిన పట్టాభిషేకాలు అవన్నీ. కానీ ఒకటి అసలైన సిసలైన పట్టాభిషేకం ఉంది. అదే యేసు వచ్చి పరిగెత్తుకుని వచ్చి నీ మెడలో దండ అయిపోతున్నది. అనుకోకు. నాలో ప్రార్థన జీవితం లేదు, నాలో అనుకున్నంత భక్తి లేదు, నాలో యేసు కోరుకున్నంత పరిశుద్ధత లేదు, నేను దేవుడికి దూరంగా ఉన్నాను, నేను చాలా బలహీనుడిని, నేను చాలా బలహీనురాలిని అని అనుకుంటున్నా. నీవే నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసి మెడలో వేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్హురాలు కాదండి, అర్హురాలు కాదు, అర్హుడిని కాదు. కానీ దేవుడు అంటున్నాడు నీవే కావాలి. చూడు ఏమంటున్నాడు 9వ వచనం. ఇంకా దంతములతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇంకా 9వ వచనం. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓబేరు అపరంజితో అలంకరించుకుని. ఎలా అలంకరించుకుని? అపరంజితో. రాణి ఓబేరు అపరంజి. నేను ఇక్కడ అర్థం చేసేలాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను దేవుడు. హల్లెలూయా. రాణి అంటే పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయి. హల్లెలూయా. అమ్మాయిని దేనితో పోల్చారంటే ఇల్లుతో పోల్చారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇళ్ళకి ఎంత పెట్టినా చెప్పరట్లా.
ఇళ్ళకి ఇంటికి ఎంత పెట్టి ఇంకా దండ మాట తప్ప. హల్లెలూయా. ఇళ్ళని అడిగి పిల్ల ఈ చీర ఎలా ఉందా అని అడిగామనుకో, హల్లెలూయా, నువ్వు కొడుకు తీసుకెళ్ళావు, బట్టల తప్పు తీసుకెళ్ళావు మా పిల్లని, హల్లెలూయా, చీర కొనుక్కోవాలని అన్నాం. ఆడేం చేస్తాడు, ఒక చీర పాడాడు, ఒక 20 చీరలు పాడేస్తాడు అతను, హల్లెలూయా. ఈవిడి మనసులో ఏముంటుంది, ఇది ఇద్దామా ఇది ఇద్దామా, ఇది తీసినప్పటికీ మరి ఆ గాలి మీద లాగుతుంది, దేని మీద లాగినా దాని మీద లాగినా వెనక్కిలా చూసి ఎంత కుంకోమంటావు చెప్పంట అడిగితే మా నోడు నీ ఎట్టు అంటాడు, మన లోన్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, ఇలా చూస్తుంది. ఇలా చూసినప్పటికీ దాని అర్థం ఏంటంటే ఎంత కొనుక్కోమంటావురా అని. హల్లెలూయా. ఆయన అంటాడు నీ ఇష్టం అన్నట్టుగా చూస్తాడు అతను. హల్లెలూయా. అర్థమైపోద్ది. హల్లెలూయా. ఆ బడ్జెట్ దగ్గర చీర ఒకటి తీసుకుంటుంది. ఇంటికి వచ్చాక ఏమైనా నచ్చిందా చీర అని అడిగితే ఏమో పక్కన ఇంకో చీర మెరిసిపోతుంది, అది తీసుకుంటారు అనుకున్నాను. నువ్వేమో తీరా చూసి నీకు నచ్చింది ఇదిగో తీసుకో అంటే అక్కడ నవ్వలేదు, నువ్వేమో పొంగలేదు, నువ్వు పొంగలేదు, అక్కడేమో నువ్వేమో ఇంట్రెస్ట్గా లేవు, ముఖం మార్చుకున్న వాళ్ళ ఉన్నావు. అందుకని ఏం చేస్తావు, మా ఐదారిది వేసుకున్నావు, ఇదిగో ఈ చీరని చూసావా తీసుకున్నది ఎవరా, అలాగే ఈ చీర తీసుకున్నాను, నువ్వు చీర తీసుకోమని చెప్తే మెరిస్తే చీరదే అలాగా చీర లైట్ వేసినప్పుడు చిక్చికి లాగేస్తుంది. ఆ చీర కొనుక్కున్నారు అనుకున్నాను. చూసావా, అంటే స్త్రీకి హల్లెలూయా ఇళ్ళకి ఎంత పెట్టినా ఇంకా 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 ఇల్లు కూడా ఎంత పెట్టినా ఇంకా. ఇప్పుడు అసలైన యేసయ్య ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరంటే నువ్వు నేనే. యేసు ప్రభువారు చూస్తున్నారు. హల్లెలూయా. ఎంత పెడదామో అని అన్నాడు. ఎంత ఎట్టమంటావు, ఎంత ఎడితే బాగుంటుంది అనుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. చెప్పండి అలా. హల్లెలూయా. ఈ ఇల్లుకి ఎంత ఎడదాం అనుకున్నాడు. హల్లెలూయా. ముందు అనుకున్నాడు 10 ఆజ్ఞలు ఇద్దాం అనుకున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత 500 ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చేసాడు. ఇలా వచ్చిన సరిపోతుందండి. కూర్చోవాలా అమ్మాయి, కూర్చోవాలా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే దేవుడి కృప ద్వారా వాక్యానికి ఆటంకంగా అటు ఇటు తిరుగుతూ అనేది దేవుడికి చాలా డేంజరస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, అగ్ని వచ్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. అభిషేకం వచ్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. నిరుపేదలను ధనవంతులుగా చేయగలిగిన దేవుడు మాట్లాడుతుంది. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హృదయ గాయాలను మానిపే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గాయము వేరు, దెబ్బ వేరు. దెబ్బ మానిపోద్ది, గాయము మానదు. హల్లెలూయా. కానీ రెండింటికి జవాబు పట్టుకుని వస్తున్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడని యేసు. హల్లెలూయా. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వస్తుంది. నీ రక్తము ద్వారా నీవు మమ్మల్ని క్షమించడం ద్వారా మా హృదయ గాయములకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చదవండి అమ్మా. 10వ వచనం చదవమ్మా. కుమారి ఆలకించు. ఈ కుమారి ఎవరు, రాణి. ఈ రాణి ఎవరు, అలంకరించుకునే రాణి అనండి. చెప్పండి. అలా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది మన మనసు, చెలరేగిపోద్ది, మరి మామూలుగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త వస్తువులు పెట్టుకున్నప్పుడు బాబోయ్ మామూలుగా ఉంటుందా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బంగారం వేసుకున్నప్పటికి ఎలా ఉంటుంది, 10 మందికి చూపించాలనిపిస్తుంది. హల్లెలూయా. ఏంటన్నా బంగారం వైపు చూస్తలేదు ఇలా. హల్లెలూయా. నేను ఎత్తుకుని బంగారం వైపు చూస్తలేదు ఏంటి ఇలా అని ఒకడు భర్త తీసేస్తుంటాడు. హల్లెలూయా. అవునా కదా, స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. అంటే బంగారము అవతల వాళ్ళకి చూపించాలని
ఇప్పుడు బంగారం ఎవరంటే యేసయ్యకు నీవే. హల్లెలూయా. అసలైన శిశులైన బంగారానివి నీవే. యేసయ్యకు బంగారాన్ని మనము. ఆమేన్. నిన్ను బంగారంలాగా చూసుకోవాలని ఆయన ఏమైపోయాడంటే రక్తపు ముద్దగా మారిపోయాడు. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏం చేసింది? కుమారి ఆలకించుము, అయ్యో మళ్ళీ తిట్టి మళ్ళీ ఇలా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆలకించుము, మళ్ళీ తర్వాత కంగారు పడుచుమా, ఆలోచించు. హల్లెలూయా. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రిత్వం పితాపుత్ర పవిత్రాత్మ యేసునామమున ఆమేన్ అని ముంచేస్తున్నాడైనా కంగారు పడుచుమా. హల్లెలూయా. పెళ్లి చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ఎలాంటి పెళ్లి దేవుడు ఇష్టపడతాడో అది. పెళ్ళి అంటే భూమి మీద చాలా అందరూ రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ యేసు కోరుకుంటున్న పెళ్లి కావాలి. హల్లెలూయా. యేసయ్య కోరుకుంటున్న పెళ్లి పేరు ఏంటంటే తండ్రి యొక్కయు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరిలో చెప్తున్నారు ఆయన, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. అది చాలామంది యేసునామం అంటామో లేకపోతే ఆ పితాపుత్ర అంటామో ఇలాంటి కథలు చెప్పుకురా అబ్బాయి. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. ఏమన్నారు ఆయన? ముగ్గురు వచ్చారండి. ఏమండి? ముగ్గురు వచ్చారండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి? ముగ్గురు వచ్చాక నామములా అనలేదు, నామములోనికి. హల్లెలూయా. నామములోనికి రక్షణ. హల్లెలూయా. 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 ఎందుకంటే రేపొద్దుట ఇల్లు ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను అన్నాను. పడుకునే గది ఉందా లేదా? పడుకునే గది ఒకటి కట్టుకుంటాడు ఎవడైనా? హాల్ కట్టుకుంటాడు. హల్లెలూయా. హాల్ కట్టుకుంటాడని సరిపోద్దా? పాలు పొంగించుకోవడానికి చెప్పరేలా అగ్గి ఉంది. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి కదని చెప్పి మొత్తం లేకుండా ఉంటాడా? హల్లెలూయా. ఇల్లు చుట్టూ ప్రహారీ కట్టుకుంటాడు. హల్లెలూయా. సోదరం చెప్పరే. అలాగే ఇల్లుని ఎలాగైతే దేవుడు మానవుడు సిద్ధపరచుకుంటున్నాడో అలాగే మనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇగో 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 ఇల్లు బాయ్ జాగ్రత్త తినాలి. 3 వాసనలు. ఏ వాసనలు? నీ వస్త్రములల్లే గోపుర వాసన, అగర వాసన, లవంగము పట్ట వాసన. 3 వాసనలు. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళు. అంతే వినాలి. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు దేవుళ్ళు ఏమై ఉన్నారంటే త్రిత్వములో ఏకత్వమై ఉన్నాడు. హల్లెలూయా. అద్వితీయ దేవుడు ఆయన పేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు చూసినా నువ్వు అలా నేను అలా పిలువను అంటాడు. దేవుడు అంటాడు నోర్మే అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అలాగే పిల్లాలంటాడు. హల్లెలూయా. ఇలాగేనండి. మీలో ప్రాణం ఉందో లేదా చెప్పండి. లేదా? లేడు తెచ్చేలా పోయేస్తే సర్రవని రథం వచ్చేది. దాని పేరే ప్రాణం. హల్లెలూయా. మనలో ఉన్న రక్తం పేరేంటి? ప్రాణం. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతున్నవాడు ఎవడో? జీవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడిస్తుంది ఎవరు? ఆత్ముడు. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు కదులుతుంది ఎవరు? శరీరం. హల్లెలూయా. అబ్బా ఈ 3 ఆటలు ఏడు చేస్తుంటాను అంటే కుదరదు. అక్కడ వేరు చేసేవాడు ఒకరున్నాడు. ఆయన పేరు వాక్యము. హల్లెలూయా. ప్రాణ ఆత్మ శరీరములను విభజించునంత మట్టుకు దూరుచు ఎవరు? సజీవమైన వాక్య ఖడ్గము. దేవునికి స్తోత్రం. అబ్బా పెద్దోడా, చిన్నోడా, తమ్ముడు, కొడుకా, కూతురా, నీవు రక్షించబడిన నాటి నుండి నీ పోరాటం ఏంటో తెలుసా? పెళ్లి కూతురులో తయారవడం. హల్లెలూయా. పెళ్లి కూతురులో తయారవడం అంటే పొద్దున్న లేచిపోయి ఉప్పాడ చీర కట్టేమని కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పబెట్టి కట్టు కదే. హల్లెలూయా.
చెప్పాలి. ఈ జీవితం అనే ఆ అంతరంగంలోనికి వాక్యం అనే సువాసన వెళ్ళాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడనే గొప్ప పరిమళ సుగంధ తైలము రావాలి. హల్లెలూయా. ఎన్ని వాసనలు వచ్చినాయి ఇప్పటికి? ఒకటేమో వాక్యమేనే సువాసన, రెండు పరిశుద్ధాత్మ దేవుడనే సువాసన, మూడవది అబ్బాయి మూడవది చల్లని మెల్లని స్వరమిని సువాసన. చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధానం చెప్తున్నాను. వాక్యం ద్వారా మాట్లాడతారు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మాట్లాడతారు ఆయన. అదొకటి. మూడవది నీలోన ఉండి అనండి 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 చెప్పండి. నీలోన ఉండి నీతోనే మెల్లగా చల్లని స్వరముతో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు? హల్లెలూయా. కుమారి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారిని తీసుకెళ్ళి పెళ్ళి హల్లెలూయా అనే మాటకు తగిలించు. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమారి. హల్లెలూయా. పెళ్లి కూతురు. హల్లెలూయా. పెళ్లి కొడుకు. హల్లెలూయా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిస్తే ఏమవుతుంది? అన్న చెల్లెలు అవుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మీయ బంధం కనబడుతుంది. హల్లెలూయా. అనుబంధం కనబడుతుంది. ఆత్మీయ బంధం, అనుబంధం, తర్వాత భార్యాభర్తల బంధం. ఈ మూడు బంధాలను కలిపిందే మూడు ముళ్ళ బంధం. దానిని తీసుకుని వచ్చిందే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమై వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పరలోకం వస్తావా లేదా ఇప్పుడు తెలిపోద్ది. ఒకసారి ఇలాగిను. హల్లెలూయా. హల్లెలూయా. అయ్య బాబా పెళ్ళికి తీసుకున్నానంటే బాప్తిజం. హల్లెలూయా. అయ్య బాబా నాకు జబ్బు చేసినప్పుడు తీసుకున్నానండి బాప్తిజం. అయ్య బాబా నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు తీసుకున్నానండి బాప్తిజం. నువ్వు ఎప్పుడు తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు కాదు కావాల్సింది మారు మనసుతో తీసుకున్నావా లేదా, మరో మనసుతో తీసుకున్నావా లేదా. ఎంతసేపు పిల్ల జమీందారులో బతికేస్తానంటే కుదరదు ఇక్కడ. హల్లెలూయా. సుంకర్లా కూడా బతకాలి. ఎలా బతకాలి చెప్పండి. సుంకర్ ఏం చేశాడు? తల దించుకుని నిన్ను చూడడానికి కూడా అర్హుడిని యోగ్యుడిని కాదు ప్రభువా అని తగ్గింపు జీవితం కావాలి. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నారండి? హల్లెలూయా. మీరు ఎవరైనా పిల్లలతోటి అలాగా ఆ మురుకు కాలవ ఆ పక్క నుంచి లారీ వస్తుందో పోతుందో కూడా తెలియదు. అక్కడ ఆ పిల్లలతోటి ఓ పక్కనేమో మురుకు కాలవ, లోన పైనుంచి ఏ పాములు వస్తాయో ఏమొస్తాయో అలాంటి చోట ఎలా బ్రతికారండి. హల్లెలూయా. ఎవరు చూస్తుంటే ఎంతమంది వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇల్లు, ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు పెద్ద పోటుగల్లాగా, ఎంతో అవహేళనగా, ఎంతో చుట్టాలేటి బంధువులేటి అందరూ హేళన చేసిన వాళ్ళే, అపహాస్యం చేసిన వాళ్ళే. ఇదిగో ఇన్ని కొబ్బరి చెప్తాడు, ఇన్ని అలాగా కాలర వాయకుండా తిరుగుతాడు, ఓ అది పక్కన ఉంది బతుకు అని అన్న వాళ్ళు అందరూ ఈవేళ ఈ ఇల్లు చూడడానికి కూడా 2 కోళ్ళు సరిపోతలేదు. యేసు పట్టుకుని సుంకర్లాగా కన్నీరు కారుస్తూ ఉంటే నా దేవుడు నీ తల పైకెత్తుతాడు ఇలాగా. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. ప్రజలందరూ ఎదుట అసాధారణమైన ఆశీర్వాదం అంటారు దీన్నే. హల్లెలూయా. ఎంతమందికి కావాలి అసాధారణ ఆశీర్వాదం చెప్పాలి, ఎత్తాలి. అసాధారణమైన ఆశీర్వాదం కావాలా వద్దా? చెమట అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను అసాధారణమైన ఆశీర్వాదం కావాలా? చెమట అవసరం లేదు. హల్లెలూయా. రెండవది హల్లెలూయా. రెండో చెప్తున్నాను, భయం అవసరం లేదు. హల్లెలూయా. చెప్పనట్లా భయము మర్చిపోకుండా నేను ఎవరిని అడుగుతున్నా కదా చూసుకోండి.
హల్లెలూయా. మరి మన ఆలయానికి వెళ్ళి వెనకాల దోమంటే నాకు కుదరదు, లేచిపోయి మరి చెప్పేస్తాం. హల్లెలూయా. చెమట అవసరం లేదు అనండి, భయం అవసరం లేదు. మూడవది దుఃఖం అవసరం లేదు. కొట్టా చెప్పట్లే. నీ చెమట కార్చినప్పుడు యేసయ్య, తర్వాత నిన్ను భయపడినప్పుడు యేసయ్య, తర్వాత నిన్ను దుఃఖపడినప్పుడు యేసయ్య. ఈ మూడు లేకుండానే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను అంతకంతకు అందరూ ఎదుట హెచ్చించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వినడానికి వచ్చిన నీకు, ఈ యొక్క వర్తమానం వింటున్న నీ జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటా. హల్లెలూయా. ఎలాంటి దేవుడు తెలుసో నా దేవుడు. హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. ఆగండి అక్కడ. యేసుకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు లేదా? ఈడు ఎప్పుడు వదులుతారా నాయన, ఎప్పుడు కంపగా తినేద్దాము. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎంత జనం ఉన్నారు తేలాలంటే హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. నువ్వు ఎన్ని హల్లెలూయా చెప్తావో పరలోకం వెళ్ళాక నీకు తెలియకుండా దేవుడు ఏం చేస్తుందో తెలుసా? అన్ని పెద్ద బంగారపు వీధుల్లో నిన్ను తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు చెప్పిన ఒక హల్లెలూయాకి ఏమి ఇవ్వాలనుకున్నానో తెలుసా నేను, ఇది ఇస్తున్నాను అన్నప్పటికీ నీకు ఆశ్చర్యపోతావు. హల్లెలూయా. ఆశ్చర్యపోతామండి. అందుకే మన దేవుడి పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. హల్లెలూయా. సమాధానానికి కర్త. హల్లెలూయా. ఇంకో గ్యారంటీ ఇస్తున్నాను. హల్లెలూయా. ఏంటో గ్యారంటీ చెప్పనా? హల్లెలూయా. ఈ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించాడంట. యావయ్యా ఎంత ఇష్టమో నువ్వు దేవుడికి చెప్పండి. నీ తల వెంట్రుకలు మనం లెక్కెట్టుకున్నాం కదా, మన తల వెంట్రుకలు మనం లెక్కెట్టామా? కానీ దేవుడు నీ తల వెంట్రుకలు లెక్కెట్టాడంట. ఆయనకి ఆ పని అంటే ఎందుకంటే ఆయనకి ఆ పని మీరు గమనించండి. ఇద్దరు మాట్లాడుకుంటారా భక్తులు? హల్లెలూయా. వాళ్ళిద్దరి మధ్యలో చూపెడతాడంట. అయ్యి బాబు ఎంత ఇంట్రెస్ట్ అండి మన మీద దేవుడికి. హల్లెలూయా. ఇద్దరు మాట్లాడుకుంటే ఆయన అవసరం, ఆయనకి విశ్వాధిపతికి, పంచభూతాలు చేసిన మహాదేవుడికి. ఎవరో మట్టి పురుగులని మనం మాట్లాడుకుంటుంటే ఆయన చెవికి ఇంతడా ఈయనే నిందలేడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే నీకోసం ఒక అందమైన గ్రంథాన్ని దాచి నీ కోసం పెడతాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అసలు నేను చెప్తున్నాను ఇవ్వండి, క్రైస్తవుడు అంటే తోకలేనడు అని చెప్పండి. క్రైస్తవుడు అంటే ఏంటర్థం? తోపు అవసరం లేదు ఇంకా. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే చెక్కింగ్ లేనుడు అని అర్థం. హల్లెలూయా. ఏంటి క్రైస్తవుడు అంటే? ఈ సెక్స్ చేయడాలు, నిలబెట్టడాలు, అడగడాలు, చేస్తాలు, తీర్పు లేదు. ఏముందంటే ఏముందో చెప్పనా? హల్లెలూయా. చదివితే పరమశించిపోతాం. హల్లెలూయా. 11వ వచనం చదువమ్మా. ఈ రాజు, ఈ ప్రభువు, అమ్మాయి 10వ వచనం చదువమ్మ బిడ్డ. కుమారి ఆలకించుము, ఆలోచించి. ఇక్కడ ఇదిగో ఆలోచించుకోమన్నాడు. ఎందుకు ఆలోచించుకోమన్నాడు? కింద మాట చదివితే అర్థం అవుతుంది. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని. అదేంటిలా అలాగనేసేటి దేవుడు. నీ స్వజనమును అంటే నీ సొంత జనం, అంటే స్వరక్తం, అంటే ఈ భూమి మీద. అబ్బాయి అబ్రహాము అంటే విశ్వాసానికి గుర్తు. అబ్రహాము అన్నాడు నీ కుటుంబస్తులందరినీ వదిలేసిన అంటాడు, వచ్చే నాతోటే అన్నాడు. అబ్రహాము అన్నాడు, కంగారుపడిగా అన్నాడా? ఊరు అని పేరులో, ఆ ఊరిలో అబ్రహాం తండ్రి పేరు చెప్పండి. అయితే అలా చూస్తున్నారు ఇలా. తెరహు అబ్రహాముతో అన్నాడు, మీ నాన్న వదిలేసి నన్ను వెంబడించాయి అన్నాడు.
చిత్తం మహాప్రభు అని చెప్పి వెంబడించేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఎవరికి ఇవ్వలేనంత ఉన్నత స్థాయిలో అబ్రాహాముని తండ్రిగా పెట్టాడు. ఎలా పెట్టాడండి? బాగా అనాలి. తండ్రిని వదిలేయమని తండ్రి చెప్పాడు. తండ్రిని వదిలేయమని తండ్రి చెప్పినందుకు, తండ్రి భూ సంబంధమైన తండ్రిని వదిలేసినందుకు ఏకంగా భూమికే తండ్రిని చేసేసాడు. అబ్బా, ఒక్క యేసు కోసం నువ్వు ఒక్కటి వదులుకుంటే 1000 ఇస్తానంటున్నాడు యేసు. హల్లెలూయా. ఒక్క నింద నా కోసం భరించు. అబ్బా, ఏమడుగుతున్నాడు యేసయ్య? ఒక్క శ్రమ నా కోసం భరించు, ఒక అవమానం నా కోసం భరించు. ఎక్కడికి వెళ్ళినా నా కోసం నువ్వు ఏం భరించావో, యేసు కోసం ఏం వదులుకుంటావో, యేసు కోసం ఏ శ్రమలో గుండా వెళ్తున్నావో అక్కడల్లా దేవుడు జలచరముల వంటి ఆశీర్వాదాలతో నింపుతాడు. ఏమన్నాను? జలచరములు. ఏమన్నాను అంటే అర్థమేంటి? చేపలు. హల్లెలూయా. భూమి మీద భగవంతుడు తిన్న ఆహారం ఎక్కువ దేన్ని? చేపలే తిన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమంటే చేపల కూర ఇష్టం లేదన్న కూడా ఎవడన్నోటి చేయటం అసలు. హల్లెలూయా. హల్లెలూయా. వ్యాపనాలు కూడా తినేస్తున్నారు. హల్లెలూయా. అట్లా ఆటలు వచ్చేస్తున్నారంట, పెద్ద పెరుగులు మేరుకుని మరి తినేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్న వాళ్ళందరూ తినేస్తున్నారు చేపలు. ఎక్కడ ఇంకా వస్తున్నాయి లేదా? చేపలు చంపేయారు మందులు వేసి. ఆడు 40 పండిస్తున్నాడు, నేను 60 పండించాలి, ఆడు 60 పండిస్తున్నాడు, నేను 70 పండించాలని మొత్తం ఉన్న పెద్ద పనులని చంపించేది. హల్లెలూయా. ఎక్కడైనా బొమ్మడే దొరుకుతుందా? ఎక్కడైనా ఒక గొలుగుటాయి, ఎన్ని గొలుగుటాయిలు ఉన్నాయో దాంట్లో మనం మట్టగరస తోక ఒకటే తేడా వస్తుంది. గొరస ఇలాంటివి అక్కడ దొరుకుతున్నాయి. అలా హల్లెలూయా. అలానే చెప్పండి, చెప్పండి. అలాగే ఎండాకాలం రాజకాలం ఎండిపోతే జలలన్నీ ఒక లైన్కి వెళ్తున్నట్టుగా ఉండి, అవునా కదండి? మధ్య మధ్యలో మెరుతున్న చేపలు. హల్లెలూయా. నిజమా? నొట్లు వేస్తున్నారు కొంతమంది చేపలని చెప్తున్నప్పటికీ. హల్లెలూయా. కొంతమందికి పులుసు కూర కాకపోతుందేమో. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి కొరమేను కావాలంట. కొరమేను అన్నప్పటికీ ఎర్రమేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చేపలను దేనికి పోల్చాడంటే సంఘానికి పోల్చాడు దేవుడు. రకరకాల చేపలు. హల్లెలూయా. అరిచే చేప, మౌనముండే చేప, చిన్న చేప, పెద్ద చేప, ఇంకా పెద్ద చేప. ఎన్ని చేపలు ఉన్నా సరే ఎక్కడ ఉండాలి? నీటిలో ఉండాలి. నీరే దానికి ఆధారం. ఈరోజు మనకే ఆధారం పెట్టాడంటే వాక్యమే మనకి ఆధారం. చెప్పండి. యేసయ్య వచ్చేస్తున్నాడు. అబ్బాయ్, నీకు ఒక మంచి మెజారిటీ ఇచ్చాడు ఆయన. ఏమిటా మెజారిటీ తెలుసా? నీకంటే ముందు ఆయన నలిగిపోయాడు. చూడండి. అయ్యి బాబాయ్, కొంతమందిని కలిపితే ఏమో ఎలా ఉన్నారు? కుర్రాకులాంటి బాబు బాబోయ్, అసలు నేను భరించలేకపోతున్నాను నీ ముఖం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు భరించాడు? అసలైనడు యేసయ్య వచ్చి భూమి మీదకి ఎవరు భరించలేని బాధలన్నీ ఆయనే భరించేశాడు. సోదరు చెప్పేటి కట్కాలలో చెప్పా, కలలో చెప్తే కదా. ఇది యేసయ్య అన్నాడు. ఇగో పెళ్ళికూతురా, ఓ అమ్మాయి పిలుతుంటే ఈ అమ్మాయి ఏమో పలకరించుతుంది. ఈ అమ్మాయి ఎలా ఉంది? నల్లగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? నల్లగా ఉంది. నల్లగా ఉంటే ఈ అమ్మాయి ఏమంటుంది? నేను నల్లగా ఉన్నాను. ఎందుకు నల్లగా ఉన్నాను తెలుసా? ఎండకి తగులుతూ వల్ల. ఎండ అంటే శ్రమలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, నిందలు, బాధలు, శ్రమలు. ఇదే అంతమాని ఇదే మాట. హల్లెలూయా. ఎవరైనా కలిపితే చాలు ఇంకా పొంగిపోతాయి. హల్లెలూయా.
కొంతమందిని అదేంటో కానీ ఈ అమ్మాయి ఎలా ఉన్నా అని అడిగితే కాదంతా మాట్లాడదామన్నా మాట్లాడలేదు అక్కడ. ఇంకా ఏడుపే ఏడుపు. ఇంక చివరిలో ఇంక ఏమన్నా తెలగా ఏడుతూ బాబు ముందు అసలు ఎలాగున్నావో చెప్పు హల్లెలూయ. అప్పుడు మామూలు స్థితిలో వస్తారు. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ఏమని అంటున్నాడు తెలుసా? హల్లెలూయ హల్లెలూయ. 42వ అధ్యాయము కీర్తన 42:6 వచ్చింది చదువమ్మా. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. నా దేవా నా ప్రాణము నాలో కృంగిపోతుంది. కావున యోర్దాను ప్రదేశం నుండి యోర్దాను నది అనే ప్రదేశం ఒక నది హెర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఏమంటే దేవుడు ఎంత మంచోడో చూడండి. దేవుడికున్న బంగారం దేవుడు నిన్ను నా బంగారం అని పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? యోర్దాను అన్నాడు, తర్వాత హెర్మోను అన్నాడు లేదా? చెప్పాలి. యోర్దాను అంటే దేని అన్నాడు? నదులు. హల్లెలూయ. మరి ఇప్పుడు హెర్మోను అంటే మంచు. ఏంటండి? బాయ్ హెర్మోను అను మంచు. కొంతమంది మంచులాగా ఉంటుంది భక్తి. ఓ చెట్టు నిండా మంచు అలా పుదిగేసినట్టు ఉంటుంది. ఎండ సూర్యుడు రాగానే మంచు అంతా కరిగిపోతుంది. హల్లెలూయ. అవునా కాదా? దాని పేరే భక్తిహీనత. ఏమన్నాడు? హల్లెలూయ. ఇప్పుడు మరొకటి చెప్తున్నా. హెర్మోను పర్వతం ఎవడైనా ఎక్కగలరా? ఎవరైనా పోనీ ట్రై చేయగలరా? ఎక్కలేం. అలాంటి పర్వతం లాంటి బాధ. హల్లెలూయ. మీసారు కొండ. ఈ మీసారు కొండ చాలా పెద్దదండి. హల్లెలూయ. మరి అక్కడి నుంచి పిలుస్తున్నాడంటే ఏమని? జ్ఞాపకం చేసుకున్నాడంట. 7వ వచనం చదువు. నీ జల ప్రవాహధారణ ధ్వని. అదిగో వాక్యం చదువుతున్న వాళ్ళకి నెత్తుండదు ఇంకా. హల్లెలూయ. బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి. బైబిల్ మాత్రం మోసేస్తారు ఎలాగా. హల్లెలూయ. వస్తావా గుడికి? ఎరవుకోమరావా తాట అయిపోతుంది కదా అంటారు తప్ప ఈ బైబిల్ ఏనాడైనా ఇలా తీసి చదివేవా? హల్లెలూయ హల్లెలూయ. నీ జల ప్రవాహముల దారణ ధ్వని విని కరుడని పిలుచుచున్నది. అలలు అన్నీ నీ తరంగాలన్నీ. అబ్బాయ్ అలలు అంటే ఆలోచనలు, తరంగాలు అంటే శ్రమలు, వేదనలు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి గాయం. చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి గాయం. ఆ గాయం పూడ్చుడు ఎవరి తరం కాదు, ఓదార్చుడు ఎవరి తరం కాదండి. మానవ మాతృలకు ఏదో మాట్లాడతారేమో కానీ ఓదార్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకే వచ్చిన చదివేసి ముగించేద్దాం. ఆ మాట ఏంటి చదవండి. 45, 13, 45, 13. అంతఃపురములో నుండి రాజకుమార్తె పెళ్లి కూతురు. ఎందుకంటే పెళ్లి కూతురు అంటే ఈ ఇల్లే. హల్లెలూయా. మీకు దొమ్ము ఉంటే ఏ పక్క చూస్తారో చూడండి. హల్లెలూయా. వెనక్కి చూసుకోండి. హల్లెలూయా. ఆ గదిలోకి వెళ్ళి చూడండి. ఆ గదిలోకి వెళ్తే మళ్ళీ ఆ గదిలో ఉన్న రంగులు మళ్ళీ ఈ గదిలో లేవు. ఈ గదిలో ఉన్న రంగులు ఆ గదిలో లేవు. ఉన్నాయా? అవునా కదా? అలాగే పెళ్లి కూతురు కూడా వేసుకున్న బట్టల కన్నా ఆ అలంకరించుకున్న
అలంకరణలు వేసుకున్నది, పెట్టుకున్నది, మళ్ళీ పెట్టుకోలేని ఎన్ని ఉంటాయో. హల్లెలూయా. వడ్డానం, హల్లెలూయా. ఇత్తులు, హల్లెలూయా. పొట్లో, హల్లెలూయా. ఇలాగొకటి, అలాగొకటి, ఇలాగొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, హల్లెలూయా. అది చూడు ఎలిసరాజాలు మనవరాలు, హల్లెలూయా. తెగెట్టేసుకుంది మలుపులు, హల్లెలూయా. పైన కనకాంబరాల అవి సరిపోలేదని చెప్పి 2 పిలకలు ఆడేసింది, హల్లెలూయా. ఎదరొకటేమో బంగారం లాగా ఏలాడి తీసేసింది. సోదరు చెప్పండి. అంటే ఆడపిల్లకి అలంకరణ అవసరమే లేదా? హల్లెలూయా. మానవుడు దేవుడు సంఘాన్ని ఏమన్నాడు? ఆడపిల్ల అన్నాడు, హల్లెలూయా. ఏమన్నాడు? ఆడపిల్ల, ఆడే పిల్ల. దేవుడికి స్తోత్రం. మనం దేనితో ఆడుకున్నామంటే పాపాలతోటి. దేనితోటి? తెల్లారితే ఎప్పుడు దేనితో ఆడుకున్నాం? మన అవయవాలలో ఉన్నటువంటి కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో ఎన్నెన్నో చేస్తాం మనకే తెలీదు, హల్లెలూయా. మనల్ని ఆపి ఎవరన్నారు అధ్యక్ష మీరు ఎన్ని పాపాలు చేయారండి ఇప్పటికే అని అడిగితే మనం ఎవరికి కావాలి ఇంట్లోకి వెళ్ళి పుస్తకం పడిపోతున్నాం అందరం, హల్లెలూయా. ఏమో, హల్లెలూయా. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నీ పాపములను, నీ శాపములను, నీ లోపములను నా రక్తం చెంత కడిగేశాను, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు చదవమ్మా 13వ వచనము. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు విచిత్రంగా ఉన్నాయండి. వస్త్రములు విచిత్రంగా ఉన్నాయి. విచిత్రమైన వస్త్రములు, పనిగల వస్త్రములు ధరించుకుని రాజునొద్దకు అదండి ఆమె తీసుకుని ఇలాగ తీసుకుని రాబడుతుందంట. ఏమన్నా పెళ్లి కూతురు ఒకరితో వచ్చేద్దా పెళ్లి చేసుకోవడానికి? అక్కడ చదవమ్మా. ఆమెను వెంబడించు, ఆమె చెలికెత్తులైన కన్యకులు, హల్లెలూయా. చెప్పండి అయ్యా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరు వెంబడిస్తున్నారు? మీరు వెంబడించేవారు ఎవరు? అది అందరూ అన్నారు అన్నమాట. కన్యకలు అందరూ అనరా? అనపోతే ముగించేస్తాను పేదలు, హల్లెలూయా, హల్లెలూయా. కన్యక అనరే? కన్యక, కన్యక. ఆవిడెవరో కనికట ఉందండి, హల్లెలూయా. కన్యక. ఇక్కడ ఎంతమంది కన్యకులు ఉన్నారమ్మా? భూమి మీద కన్యకులు చూపించండి, హల్లెలూయా. అసలు కన్యక అంటే అర్థం ఏంటి? శీలావతి, హల్లెలూయా. చేపలు కదండు, శీలావతి చేప పేరు కూడా ఉంది, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పరా. ఎలస, పులస, బోల్ పేర్లు ఉన్నాయి, అవన్నీ పక్కనట్టండి. ఇక్కడ కన్యక. ఎవరా కన్యక? అది కన్యక అంటే, హల్లెలూయా, హల్లెలూయా. రాజ దర్బారులోనికి వెళ్ళాలంటే, రాజు దగ్గరికి వెళ్ళాలంటే మొదట రాణి అయి ఉండాలి, హల్లెలూయా. రాణి అయితే సరిపోదు, రాణి కూడా ఏమంటారు? రాణి కూడా ఏమంటారు? చలికత్తెలైన కన్యకులు, చలికత్తెలైన కన్యకులు, హల్లెలూయా. వాళ్ళు ఏమవుతున్నారు? నీ యొద్దకు తీసుకుని ఎలా వస్తున్నారంట? అబ్బాయి కొంతమంది అదే అల్లా అలా మాడిపోయి మొక్కలో పెట్టి అలాగే వింటున్నారు ఎలా వాక్యం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అయ్యి బాబోయ్ అస్సలు చూడలేమండి మొక్కం. నువ్వు ఉంటుంది మొక్కలోని. ఇంటికాడ ఉన్నప్పుడు అదే బతుకు, వాక్యం విన్నప్పుడు కూడా అదే బతుకు. అలా ఎందుకల్లా ఏంటి అసలు ఏంటన్నాను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చూస్తే దంతములు అన్నాడు లేదా?
దంతములు రాశాడు ఏదో చదివేమన్నా అమ్మ బిడ్డ చదివేమో కుదురా ఎక్కడ 8వ వచనంలో దంతములతో కట్టిన నగరములలో ఇదిగో తంతి వాయిద్యాలు దంతాలు నగరు హల్లెలూయా. కొంతమంది నవ్వుతే ఎంత బాగుంటుందో హల్లెలూయా. వాళ్ళ పొళ్ళన్నీ అలాగా ఏదో అలా పిచ్చి చేసినట్టుగానే అలాగా రౌండ్గా ఉంటాయి హల్లెలూయా. అలా కొంతమందికి ఒళ్ళు ఊడిపోయిన నవ్వు మాత్రం మానకూడదు హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నాను వింటారేంట్రా, ఎంతమంది ఎన్ని రోజుకి ఎన్నిసార్లు నవ్వుతారో అన్నిసార్లు దేవుడి బహుమతి ఇస్తాడంట. యేసయ్య బిడ్డలు అంటేనే నవ్వుతూ హల్లెలూయా. యేసు ప్రభువారి బిడ్డలు అంటేనే నవ్వు. ఇంకో మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే నవ్వు హల్లెలూయా. కొంతమంది కారం ఏమో నోట్లు వేసుకున్నట్టుగా హల్లెలూయా, సంకలోనేమో మిరగాయలు పెట్టినట్టుగా పెట్టు అన్ను కూర టైం లేదట్టు ఇంకానే అది అలాగెళ్తుంది, అది అలా తిరుగుతున్నాడేంటి ఊరు మూసే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నవ్వకపోతే కొడతాడు హల్లెలూయా. నువ్వు త్వరగా బుద్ధి పెట్టుకోవడానికి ట్రై చేయాలి యేసయ్యని హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడు పులకరించిపోతూ ఉండాలి. దేనికోసం? అబ్బా ఏ యోగ్యత లేని నాకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చేసాడు బాబు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసలు రామోజీరావు గారు చనిపోయాడు. రామోజీరావు గారు చనిపోకముందే మరణం ఒక వరం అన్నాడు అనుకున్నాడంట. అనుకుని ఆయన చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో దాన్ని ఆల్రెడీ కట్టేసుకున్నాడంట. నేను అనుకున్నాను యూదుల ఆచారం ఈయనకి ఎక్కడ వచ్చి తెలిసిందిరా నేను అనుకున్నాను హల్లెలూయా హల్లెలూయా చెప్పరే. కాబట్టి ప్రియులారా ఎల్లప్పుడు మీరేం చేయాలి? నవ్వుతూ ఉండాలి. పరలోకం వెళ్ళాలో లేదో చెప్పండి, చెప్పాలి. ఇంకా మన బతుకు ఎప్పుడు భూలోకంలో ఉండాలని హల్లెలూయా. డాక్టర్ గారు ఈ పక్కన పొడిచండి బాబోయ్, ఈ పక్కన హల్లెలూయా రాచండి బాబా. ఈ ఇంజక్షన్లు ఎప్పుడు భరించలేకపోతున్నారు, రాచండి. ఏంటి హల్లెలూయా. ఎన్ని పిల్లలు అయినా మింగేస్తారు కానీ ఇంజక్షన్ భరించలేరు బాబోయ్. వద్దు ఈ బాధ హల్లెలూయా. యేసు రక్తముని ఎవరు ఆశ్రయిస్తారో హల్లెలూయా, యేసు నామాన్ని ఎవరు జపిస్తారో హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, వారిని దేవుడు రాణిగా తీసుకెళ్ళబోతున్నాడు. కన్యకలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు? క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు క్రీస్తుకి కన్యకగా కనబడుతున్నావు. నీ పాపాలు ఆయన లెక్క చేయడం కనబడవు. ఇంకా ఈ భూమి మీద అనందరుని నేను అమ్మ కొడుకులో నుంచి వచ్చింది మొదలుకొని చేసేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చెయ్యబోయే పాపాలు అన్నిటికీ ఆయన మూడిని చెల్లించేశాడు హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరినంటే నా మీద ప్రభుత్వం పాపానికి లేదా అనందల్లా. ఇక మీరు అనకపోతే నాకే హల్లెలూయా. నా మీద పాపానికి ప్రభుత్వము లేదు, ప్రభువుకే ఉంది హల్లెలూయా. పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది లేదా? సిగ్గుపడుతుంది లేదా? ఇప్పుడు సిగ్గుపడుతుంది లేదా? చూడండి హల్లెలూయా. ఏ మూడు చూసినా సిగ్గానేస్తుంది బాబోయ్ హల్లెలూయా. పెళ్లి కూతురు అన్ని ధరించుకున్న తర్వాత పెళ్లి కూతురుని ఒకసారి తల పైకెత్తమ్మా అంటే పైకెత్తావా హల్లెలూయా. ఎందుకంటే బరువు ఏంటి? ఒంటి నిండా బరువైన వస్త్రాలు, తర్వాత చెవులు ఏలాడదీసేస్తున్న బరువు హల్లెలూయా, ముక్క ఏలాడదీసిన బరువు, ఇక్కడ ఇయ్యి
అవునా? వడ్డానం. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని వేసుకుని పెళ్లి కూతురు తలెత్తమంటే నేను ఎత్తను బాబాయ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలంకరించాడు నిన్ను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఫంక్షన్కి వచ్చామా? ఏమంటే ఇక్కడ ఇల్లు నూతన గృహ నిర్మాణం చేశారు, పునాది వేశారు. దేవుడు దీన్ని ఇంత అలంకరించి సుందరించి సౌందర్యాన్ని ఇచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చి సౌందర్యాన్ని ఇస్తే గొల్లుమని ఏడుతూ వస్తున్నారా? సంతోషం. హోయ్ చెప్పరా అల్లా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక వాళ్ళకి చెప్పాడు, నాకు చెప్పాడు ఏంటి? వచ్చి ముందు చెప్పాడు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి చెప్పాడు, నాకు చెప్పాడు ఏంటి? ఇప్పుడే చెప్పాడు. ఇలాంటి కౌరులు చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున్న వచ్చిన అదే జీతం, మధ్యాహ్నం వచ్చిన అదే జీతం, సాయంత్రం వచ్చిన సరే ఇది అదే జీతం. ఆమేన్. నా యేసయ్యలో ఉన్న గొప్పతనం అదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 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 ఇదిగో సౌందర్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసి ఉత్సాహ సంతోషం. సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో రాజనగరులలో ప్రవేశించుచున్నారు. ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. 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 ప్రభునందు ప్రియులారా, దేవుడు రాకడ సమీపం అయిపోయింది. జనముల మీద జనములు, రాజ్యముల మీద రాజ్యములు, ఎక్కడ చూసిన కరువులు, భూకంపాలు, ఎక్కడ చూసిన గొడవలు, ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన కరుణ లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, అనుమానం ఏలుబడి చేస్తుంది, అపవిత్రత ఏలుబడి చేస్తుంది, పాపం పరిపక్వం అయిపోయింది, మరణానికి అంటూ ఉంది. ఈ లోకము ఈ లోకం అనే పాపము ముగ్గిపోయింది. అబ్బాయ్, ఈ లోకం ఏమైంది? ముగ్గిపోయిన పండు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుందా ఉండదా? దాని కర్రచ్చుని రాలగొట్టాలా? చెట్టు ఊపాలా? ఊపకల దట్టబుట్టిగా అదే రాలిపోద్ది. అందుకే యేసయ్య రెడీ అయిపోతున్నాడు. భూమి మీదేమో దేవుని బిడ్డ. హల్లెలూయా. చెప్పాలి, నేను దేవుని బిడ్డ, యేసే నా అడ్డ. చెప్పాలి, నేను దేవుని బిడ్డ, యేసే నా అడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము ఆయనతో ఉంటాను. అందరూ లేచి నిలబడాలి. నిత్యము ఆయనతో ఉంటాను. ప్రతిరోజు పాడుతాను. అనుక్షణము స్తుతిస్తాను. కొత్త కొత్త పాటలు పాడుతాను. వాళ్ళు ఎవరో పాడనంటున్నారేంటి? హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది పాడబడబట్టాయి. నాకు రాదండి, అస్సలు రాదండి. అయితే నీ బతుకు పరలోకంలోకి వెళ్ళిపోయాక పరలోకంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఎలా బయట కూర్చో అక్కడ అంటాడు. కుదరదు, నేను లోనికి వస్తాను అంటే, నువ్వేనాడైనా పాట పాడావా? నీ పొద్దు కట్టుకుని ఏనాడైనా ఆరాధన చేసావా? ఒక అరగంట స్తుతించావా? ఒక అరగంట కన్నీరు విడిచి మోకాల మీద ప్రార్థన చేసావా? ఓ చెత్తను అనేస్తున్నా అని దేవదూతలు ఏమంటాయి తెలిసా? రక్కించుకుని శ్రేస్తాయి అవతల. హల్లెలూయా. అందరూ ఒకే ఖరీదైన బట్టలు కట్టుకుని వచ్చామా? సెపరేట్లా. హల్లెలూయా. అందరూ ఒకలాగా ఉన్నావా? హల్లెలూయా. అలాగే కానీ కన్యక ఒకేలాగే ఉంటుందంట. హల్లెలూయా. మన పురుషోత్తముడు మహారాజు ఆయన డబల వస్త్రం, ఇగో ఇలాగండి, డబల వస్త్రము, రత్న వస్త్రము, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, రెండు అనుభవాలు కలిగిన వాడు. ఒకటేమో ఎర్రని అనుభవము, రెండు తెల్లని అనుభవం. ఇగో ఎర్రని గుర్రం మీద వచ్చేసాడు, ఎర్రని వాడిగా వచ్చేసాడు. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా
వచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? తెల్లని వస్త్రాలు ధరించుకుని తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహనాదం చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. పాప వీళ్ళందరూ అనుకుంటున్నారు వర్షాకాలం ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిపాలన చేసేద్దాం అని అనుకుంటున్నారు. కానీ భూమి మీద మానవుని పరిపాలన అంతమయ్యే రోజులు వస్తున్నాయి. దేవుని పరిపాలన జరిగే రోజు వచ్చేస్తున్నాయి. ఆ రోజున దేవుని పరిపాలనలో నిన్ను దేవుడు ఒక రాణిగా నిలబెడతాడంట. హల్లెలూయా. ఒక అధికారం ఇస్తాడు. చెప్పాలి, అధికారం అను. అధికారం, అధికారం, ఉత్సాహం, సంతోషం, హృదయానందం, రక్షణానందం. ఆత్మీయ ఆనందం. హల్లెలూయా. పరమానందం, పరిశుద్ధానందం. హల్లెలూయా. ఈరోజు గమనించుకోండి, పరిశీలించుకోండి. ఎవరు రాణి స్థానంలో ఉన్నారు? ఎవరు దేవుడికి అందుబాటులో ఉన్నారు? ఎవరు ఆరాధన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? ఎవరు పరిశుద్ధత పట్ల ఆకలి కలిగి ఉన్నారు? ఎవరు సుంకరలాగా ఏడుస్తున్నారు? ఎవరు దేవుని దగ్గర అదిగి ఉంటున్నారు? ఎవరు దేవుని పాదాలు పట్టుకుంటున్నారు? నిత్యము పట్టుకుంటున్నావా, లేకపోతే బడా చేసుకుంటూ తిరుగుతున్నావా? నిత్యము దేవుడి పాదాలు పట్టుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క అధికారము, నీ పిల్లలు, నీ భవిష్యత్తు అన్ని చూసుకుని అతిశయిస్తున్నావా? నీ అతిశయము దేవుడే, నీ ఆర్భాటం దేవుడే, నీకు సమస్తము దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు చేతులెత్తి ఈ ఇంటిలో ఉన్న వారందరి కోసం ప్రార్థించుదాం.